ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం దొనకొండలో ఆవుపై పెద్దపులి దాడి చేసింది. ఉదయం మేత కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ఆవుపై పెద్దపులి దాడి చేసి గాయపరిచిందని రైతులు తెలిపారు. మేతకు వెళ్లిన మిగతా పశువులు పెద్దపులిపై తిరగబడడంతో పెద్దపులి అడవిలోకి వెళ్లి పోయిందని చెప్పారు. ఇక ఆవు తీవ్రంగా గాయపడడంతో వైద్యం అందిస్తున్నామని బాధిత రైతు తెలిపారు. ప్రస్తుతం ఆవు పరిస్థితి విషమంగా ఉందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పశువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు పెద్దపులి సంచారం ఇబ్బందిగా మారిందని రైతులు ఆందోళన చెందారు. అటవీ శాఖ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. మేము పట్టాధికారం కోసం ఈ జీవరాశిని బతకాల. అడవి నిన్న 9 గంటలకు అడవికి పోగానే పెద్దపులి దాడి చేసింది. ఆవే సాగు బతుకులలో ఉండాలి. దానికి ఒక లేత దూడ ఉంది. ఆవు ఖరీదు 50,000 అవుతుంది, దూడ ఖరీదు 25,000 అవుతుంది. మేము దానిలో వీనినే ఆధారం చేసి బతకాల. అవి బతికితేనే మేము ఉండేది, లేకుంటే మా అన్నం కూడా లేదు. మా బతుకు ఆధారం ఎంతమందికి చెబుతానే కూడా గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. ఎలాంటి చర్యలైనా తీసుకొని మాకు గవర్నమెంట్ ఆదరించాలని మేము కోరుకుంటున్నాము. మాది షేక్ నాగూర్ పేర, అర్ధవీడు మండలం, దొనకొండ గ్రామం. మాది ప్రకాశం జిల్లా. మా ఆవులు పొద్దున్న 9 గంటలకు పోయినాయి, అడిగి పోయినాయి మేతకు. ఆడ ఎవడు లేరు. పెదపులి చుట్టేసుకున్నది, అది దాడి చేసింది. పోయినాక మేము